హాయ్ ఫ్రెండ్స్, అన్నవరం దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. ఈ అన్నవరం తూర్పుగోదావరి జిల్లా రత్నగిరి కొండ మీద ఉంది. అడిగిన వెంటనే వరాలిచ్చే సత్యదేవునిగా అన్నవరంలోని సత్యనారాయణ స్వామికి మంచి పేరుంది. అందుకే కొత్తగా పెళ్ళైన జంటలో ఇంట్లో అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ చేయటం ఆనవాయితీ. అయితే అన్నవరం వెళ్ళి సత్యదేవుని సన్నిధానంలో వ్రతం చేయటం శ్రేష్టమని అందరూ భావిస్తారు. ఈయనను కోరిన వెంటనే కోరికలు తీరుస్తాడని అందరూ నమ్ముతారు. ఇతిహాసాల ప్రకారం అడిగిన వరాలను తీర్చే దేవుడు కాబట్టి అన్నవరం దేవుడు అంటారు. పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరి కొండ మీద వెలసిన సత్యదేవుని ఆలయం సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తున ఉంది. అన్నవరం ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి వంటి ఆలయాలు కూడా ఉన్నాయి. కొండ కింద గ్రామదేవత గుడితో మొదలయ్యే దర్శనం చివరగా సత్యదేవునితో ముగుస్తుంది. స్థల పురాణం ప్రకారం పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో 2 కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. ఆ భద్రాచలం నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో ఉంది. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసి రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారతాడు. తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంకి దగ్గరలో గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామారాయణం బహదూర్ వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహాభక్తుడు. ఒకనాడు శ్రీ మహావిష్ణువు వీరికి శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామారాయణం బహదూర్ వారికి ఏకకాలంలో కలలో కనపడి రాబోవు శ్రావణ శుక్ల విదియ ముఖా నక్షత్రంలో గురువారం నాడు రత్నగిరిపై వెలయుచున్నాను. నీవు నన్ను శాస్త్ర నియమానుసారము ప్రతిష్ఠించి సేవించుము అని చెప్పి మాయమయ్యారు. మరునాడు ఇరువురు కలిసి తమకు వచ్చిన కలను చెప్పుకొని కరణామ సంవత్సర శ్రావణ శుక్లపాడ్యమి నాటికి అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుగుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదముల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి తీసుకొని పోతారు. ఆ సమయంలో గ్రామం చుట్టుపక్కల వారు కూడా అక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అటుపై కాశీ నుండి తెచ్చిన శ్రీమతి పాద్విభూది మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891 ఆగస్టు 6వ తేదీని ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఇక ఆలయాన్ని క్రీస్తు శకం 1934లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు, శూలశిఖరములతో ఉన్నాయి. అయినా 2 చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవత, అంబికా దేవత ప్రతీకలకు చక్రశిఖరములు ఉన్నాయి. ఒకే చోట ఇన్ని రకాలైన దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం. అందువల్ల ఇది పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులు చెబుతారు. ఇక పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి 460 మెట్లు ఉన్నాయి. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు పక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం అగ్నిపురాణంలో చెప్పబడినట్లు ప్రకృతిని తలపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం ఆ ప్రకారం 2 అంతస్తులలో నిర్మింపబడింది. కింది భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంటుంది. కింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్చిస్తారు. మధ్య భాగంలో ఉన్న దానిని శివునిగా పూజిస్తారు. మూల విరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింపబడటం ఇక్కడి విశేషం.
త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉంది. 1970లో ఆలయం మీద పిడుగుపడి ఆలయ విమాన గోపురం పగులు బారటంతో రుద్రాక్ష మండపం మీద పగులువారి వర్షపు నీరు విగ్రహాల మీద పడుతుందని ఆలయ నిర్వాహకులు ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, వేములవాడ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో గ్రానైట్ నిర్మాణాలు చేపట్టారు. ఈ పనుల కొరకు తమిళనాడు నుండి 1000 టన్నుల గ్రానైట్ని తీసుకువచ్చారు. దిగువ మరియు మొదటి అంతస్తుకు మాత్రమే 900 టన్నుల గ్రానైటు రాయి వాడబడింది. పునర్నిర్మాణానికి ముందు చిన్నదిగా ఉన్న గర్భాలయాన్ని కొంచెం విశాలం చేసి ఆలయ ప్రధాన ద్వారాన్ని పెద్దది చేసి ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. దిగువన ఉన్న యంత్రమందిరం కూడా విశాలం చేయబడింది. ఆలయ పునరుద్ధరణ తర్వాత భక్తుల రాక మరింత పెరిగింది. దీంతో ఆదాయం కూడా చేరుతూ వస్తోంది. పునరుద్ధరణలో భాగంగా నారాయణ గోపుర కలశం, గణేశ, బాలా త్రిపుర సుందరి, సూర్యనారాయణ, శంకర పంచాయత కలశాలు స్వర్ణపు పూత పుసుకున్నాయి. క్షేత్రపాలకులైన రామాలయ గోపుర కలశం, ఆంజనేయ స్వామి గోపుర కలశం కూడా బంగారు పూత పడ్డాయి. రుద్రాక్ష మండపం, మంకర తోరణం, ద్వారాలు, ఊయలకు కూడా బంగారు పూత పూయబడ్డాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో వీటిని చూడటానికి 1000 కళ్ళు కూడా చాలవు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారు. కాలనిర్ణయ గడియారం పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన కాలనిర్ణయ నిర్దేశక యంత్రం రత్నగిరి పైన ప్రధాన ఆలయానికి పక్కన ఉంది. సూర్యుని నీడ ఆధారంగా కాలనిర్ణయం చేసి పనిచేసే గడియారం ఇది. దీని పక్కనే తులసీవనం ఉంది. దేవాలయంకి వచ్చే భక్తులు సేద తీరేందుకు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉద్యానవనం ఉంది. అన్నవరానికి దగ్గరలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా పంపానది, తలుపులమ్మ దేవి ఆ దేవాలయం, ఉప్పాడ బీచ్, కుక్కుటేశ్వర స్వామి దేవాలయం, సామర్లకోట, ద్రాక్షారామం, సింహాచలం, వైజాగ్, పాపికొండలు తదితర పర్యాటక సందర్శనీయ పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ మనం అన్నవరం పుణ్యక్షేత్రానికి సుమారు 2 నుండి 100 కిలోమీటర్ల పరిధి లోపలే ఉన్నవి.